ఎబోలా వైరస్కి అయితే కొంతవరకు ట్రీట్మెంట్ ఉంది, వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. హ్మ్. ట్రీట్మెంట్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఆన్సివిమాబ్ అని, లేకపోతే ఇన్మా బేజ్ అని, ఇన్మా జబ్ అని, ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము. అప్పుడు మన కోవిడ్లో కూడా కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడినాము. అట్లే వీటిలో కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్గా ఉన్నాయి. ఇవి కాక వ్యాక్సిన్లో కూడా 2 రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి మనకి ఎబోలా వైరస్లో. ఓకే. కానీ ఇంకా వేరే ఈ సూడన్ వైరల్ డిసీజ్ కానీ, లేకపోతే ఇప్పుడు బుండు బిగ్యో వేరియంట్కి వీటికి ట్రీట్మెంట్ లేదు, వాటికి వ్యాక్సిన్ కూడా లేదు. అయ్యో! అండ్ స్ప్రెడ్ కానీ, లేకపోతే ఇప్పుడు మరణాలు కానీ ఎక్కువ సంభవిస్తున్నాయి. దానికోసమే ఇది WHO హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే వ్యాక్సిన్ లేదు, ట్రీట్మెంట్ లేదు, స్ప్రెడ్ ఏమో ఎక్కువ అవుతుంది, మోర్టాలిటీ రేట్ హై ఉంది. ఇవన్నీ ఏంటంటే మోర్టాలిటీ రేట్ హై ఉన్నాయి అన్నీ కూడా లోకల్ స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, కానీ ఈ పాండమిక్ ప్రొపెన్సిటీ తక్కువ ఉంటుంది. అంటే పాండమిక్ అంటే ఏంటి, ఖండాంతరాలు చాలా దేశాలు ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని పాండమిక్ అంటాము. సో ఆ పాండమిక్ ప్రొపెన్సిటీ చాలా తక్కువ ఉంది. అందులో మన ఇండియాకి వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. అంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం బయట ఆ కంట్రీస్లో ఎక్కడైతే ఎబోలా ఉందో ఆ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని మనం అందుకనే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అక్కడ చెక్ చేసి ఎవరికైనా లక్షణాలు కనిపించినా వాళ్ళని ఐసోలేషన్లో ఉంచటము, ఇటువంటివి జరుగుతున్నాయి.